అస్సాం రాష్ట్రంలో విలియం కేరీని మరొక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో గవర్నర్ హోదాలో పరిచయం చేసి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఆ గవర్నర్ జాబ్కి రిజైన్ చేసి దేవుని పిలుపు మేరకు అస్సాం ప్రాంతానికి సేవకు వచ్చాడు. అయితే వారి దేశం ఏమో బాగా చల్లటి దేశం, ఇక్కడేమో బాగా వేడి. ఈ వేడికి తట్టుకోలేక ఒక్కొక్కసారి అంట నీళ్ళలో కూర్చునేవాడంట. ఆ నీళ్ళలో కూర్చొని ప్రజలకి దేవుని పరిచయం చేసేవాడు. అలాగా అస్సాం రాష్ట్రంలో ఒక శక్తివంతమైన పరిచయం చేశాడు. తర్వాత ఆ దైవజనుడు ఆ ప్రజలను అనేక మంది ప్రభువులు నడిపించి చనిపోయాడు. తర్వాత ఇంగ్లాండ్ దేశం నుంచి వారి బంధువులు వచ్చి ఆయన సమాధిని అవన్నీ చూడటానికి వచ్చినప్పుడు ఆయన ద్వారా జరిగిన పరిచయం గురించి వారు చెప్తున్నప్పుడు వారు బోర్ని ఏడ్చేశారంట. అయ్యా, ఇంగ్లాండ్ దేశంలో ఒక రాజులకు మహారాజులకు బ్రతికిన నీవు ఇక్కడికి వచ్చి నీళ్ళలో కూర్చొని ఆ చెమటికి తట్టుకోలేక, ఆ వేడికి తట్టుకోలేక ఈ బీద ప్రజలకి ఎలాగ పరిచయం చేసావు, ఎలాగంటే వ్యక్తి ఎలాగ జీవించావు. ఒక సాధారణ ఒక ఇంట్లో ఉంటూ ఒక సాధారణ ఫుడ్ తింటూ ఆ అడవి ప్రజలు పెట్టినటువంటి ఆహారం తింటూ వారికి చేసినటువంటి పరిచయం గురించి ఏ విధంగా ఆయన ఆహారం తీసుకునేవాడు, ఎంత కష్టంగా ఆహారం తీసుకునేవాడు అవన్నీ చెప్తున్నప్పుడు వారు బోర్ నేర్చారంట. ఎంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తివి ఎలాగైపోయి ఏంటి అని. కానీ దేవుని కోసం అలాగ తగ్గించుకున్నాడు. ఇది ఆశ్చర్యం కాదు. కానీ ఏంటి ఇలాగంటే ఆయన అంటాడు, ఇది నేను తగ్గించుకోవడం ఆశ్చర్యం కాదు, నా దేవుడు అంతకంటే మించిన మహిమను విడిచిపెట్టుకొని నా కోసం వచ్చాడు. హల్లెలూయా. సమీపింపరాని తేజస్సును విడిచిపెట్టుకుని వచ్చాడు. అతి పరిశుద్ధ స్థలాన్ని తండ్రి రొమ్మును ఆనుకుని ఉండే భాగ్యం విడిచిపెట్టాడు. నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడని ఆరాధించబడే ఆరాధన విడిచిపెట్టుకొని మనుషుని రూపం దాల్చుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. యజమాని రూపాన్ని ధరించుకోలేదు, దాసుని రూపం ధరించుకున్నాడు. యేసయ్య మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడం రాలేదు, కానీ పరిచర్య చేయడానికి విమోచన క్రయదానికి తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. దేవుని బిడ్డ, ఎంత గొప్ప త్యాగం ఇది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ప్రేమ అన్నిటికంటే మించిన ప్రేమ. ఆమేన్.